నేను చేసిన తప్పు ఏంటంటే మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నాక 1 ఇయర్కి లాక్డౌన్ అయితే పడింది. ఆ లాక్డౌన్ టైంలో నేను మా ఆయన ఎక్కువ మీట్ అవ్వలేకపోయినాం. ఎక్కువ కాదు అసలు మీట్ అవ్వలేకపోయినాం ఫుల్ లాక్డౌన్ ఉండేసరికి. ఇంకా ఎక్కువ కాల్స్ మాట్లాడుకునే వాళ్ళం. నేను కాల్ మాట్లాడేటప్పుడు ఇంకా లాక్డౌన్ కాబట్టి చుట్టుపక్కల వాళ్ళందరూ చూసేవాళ్ళు. చూసి ఏదో ఒకటి మా అమ్మకి ఎక్కించేవాళ్ళు. ఎక్కించినప్పుడు మా అమ్మకి కోపం వచ్చి 2-3 సార్లు చెప్పింది కూడా, ఎక్కువ కాల్స్ మాట్లాడితే ఇట్లా అందరు చూస్తున్నారు అని కూడా చెప్తే కూడా నేను వినకుండా అట్లనే మాట్లాడేదాన్ని. ఇంకా చూసి ఒకరోజు అయితే పెద్ద గొడవ చేసుకుంది. ఆ గొడవ చేసినప్పుడే నేను ఇంట్లోకి నుంచి అయితే బయటికి వచ్చిన. ఇదే నేను చేసిన తప్పు. ఇంకా బయటికి వచ్చి లిఫ్ట్ అడుక్కుంటూ మా ఆయన వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసిన. మా ఆయన అయితే వాళ్ళ అమ్మతోనైతే ఒప్పించుకున్నాడు, ఇట్లా వస్తుంది ఇలాయా అంటే. వాళ్ళ మమ్మీ కూడా ఏమనలేదు. ఇంకా వచ్చిన తర్వాత ఒక 10 డేస్కి మళ్ళీ మా మమ్మీయే కాల్ బ్యాక్ అయితే చేసింది. మా ఫ్రెండ్తో చేయించింది. నేను ఎక్కడున్నానో కనుక్కొని ఏం చేస్తున్నావు అని అడిగింది. సరే ఇంటికి రా, అయ్యిందేదో అయిపోయిందని ఇంకా మా అమ్మనే కాల్ బ్యాక్ చేసింది. సరే నేను బయటికి వచ్చేసిన, నా ఇజ్జత్ అంతా పోయింది, ఇంకా నేను మ్యారేజ్ చేసుకుంటాను నేను ముఖం మీద చెప్పేసి ఇంకా మా ఆయన వాళ్ళ ఇంటికి మా మమ్మీ వచ్చి ఇంకా పెళ్ళికి సంబంధించినవన్నీ మాట్లాడి కొంచెం మనీ ఇచ్చి అయితే వెళ్ళిపోయింది. ఇంకా మేమైతే అరేంజ్మెంట్స్ అయితే చేసుకున్నాము. నేను ఇంట్లోకించి బయటికి వచ్చిన 1 మంత్కి ఎగ్జాక్ట్గా మా మ్యారేజ్ అయితే జరిగింది. మా మ్యారేజ్ కూడా ఫుల్ లాక్డౌన్ ఉన్నప్పుడు అయింది. అది కూడా ఒక చిన్న టెంపుల్ అయితే చేసుకున్నాం. జస్ట్ ఒక ఫ్రెండ్స్ని పిలిచినాం తప్ప ఎలాంటి రిలేటివ్స్ని పిలవలేము, ఎవరికి చెప్పలేము. నెక్స్ట్ ఏమైందో నెక్స్ట్ పార్ట్లో చెప్తాం.